ఏరియా 51 ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మెదళ్లలో ఒక విధమైన గగుర్పాటు, మరెన్నో అంతుచిక్కని ప్రశ్నలు మొదలవుతాయి. నెవాడా ఎడారిలోని ఆ నిర్మానుష్య ప్రాంతంలో అసలు ఏం జరుగుతోంది? అక్కడ మనుషులు మాత్రమే ఉన్నారా, లేక మనకు తెలియని మరో లోకం నుండి వచ్చిన అతిథులు కూడా ఉన్నారా? ఈ రోజు మనం కేవలం ఒక స్థలం గురించి మాట్లాడుకోవడం లేదు, మానవ చరిత్రలో దాచబడిన అత్యంత రహస్యమైన చీకటి అధ్యాయాన్ని విప్పబోతున్నాం. మనం నివసిస్తున్న ఈ భూమిపై మనకు తెలియని రహస్యాలు ఉంటాయని మనం ఎప్పుడూ అనుకుంటాం. కానీ మన కళ్ల ముందే ఒక దేశం మొత్తం శక్తినంతా ధారపోసి ఒక చిన్న ప్రదేశాన్ని ప్రపంచం నుండి విడదీసి ఉంచిందంటే అక్కడ ఏదో ఒక సాధారణ విషయం దాగి ఉండదు. 1950ల కాలం ప్రపంచం ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ తో అట్టుడుకోతోంది. అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే అమెరికా ప్రభుత్వం నెవాడా ఎడారిలోని గ్రూమ్ లేక్ అనే ఎండిపోయిన సరస్సు ప్రాంతాన్ని ఎంచుకుంది. అక్కడే ఏరియా 51 పునాదులు పడ్డాయి. బయట ప్రపంచానికి అది కేవలం ఒక విమానాల పరీక్షా కేంద్రం. కానీ లోపల జరిగేది మాత్రం ఊహకు అందని సైన్స్. మనం ఈ రోజు వాడుతున్న ఇంటర్నెట్, జీపీఎస్, స్టీల్త్ విమానాలు ఇవన్నీ ఎక్కడ పుట్టాయనుకుంటున్నారు? ఏరియా 51 చీకటి గదుల్లోనే. U2 విమానం గురించి విన్నారా? అది ఆకాశంలో 70,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంటే అప్పట్లో ప్రజలు అది దేవుడు పంపిన వింత వెలుగు అనుకునేవారు. ఎందుకంటే అంత ఎత్తులో విమానం ఎగరడం అసాధ్యమని అప్పట్లో సైన్స్ చెప్పేది. కానీ అక్కడ అసాధ్యం అనే పదానికి తావులేదు. రాత్రిపూట ఆకాశంలో వింత ఆకారాలు, అత్యంత వేగంగా వెళ్లే కాంతులు చూసిన ప్రజలు వాటిని UFOలు అని పిలవడం మొదలుపెట్టారు. ప్రభుత్వం నవ్వి కొట్టిపారేసింది. కానీ ఆ నవ్వు వెనుక ఒక వణుకు ఉంది. ఆ వణుకు పేరు నిజం. ఇప్పుడు కథ అసలు మలుపు తిరుగుతుంది. 1989వ సంవత్సరం ఒక వ్యక్తి ప్రపంచం ముందుకు వచ్చాడు. అతని పేరు బాబ్ లాజర్. అతను కేవలం ఒక సామాన్యుడు కాదు, ఒక ఫిజిసిస్ట్. అతను చెప్పిన మాటలు వింటే ఇప్పటికీ సైన్స్ ప్రపంచం నివ్వెరపోతుంది. ఏరియా 51 పక్కనే ఉన్న S4 అనే కొండ లోపల 9 గ్రహాంతర నౌకలు ఉన్నాయని అతను చెప్పాడు. అవి మనం తయారు చేసినవి కావు. వాటిలో వైర్లు లేవు, ఇంజన్లు లేవు. కేవలం ఒక వింత శక్తి క్షేత్రం ఉంది. ఎలిమెంట్ 115 అనే పదార్థం ద్వారా అవి గురుత్వాకర్షణ శక్తిని నియంత్రిస్తాయని అతను వివరించాడు. అంటే భూమి ఆకర్షణ శక్తికి అవి లొంగవు. సమయాన్ని, దూరాన్ని అవి చిటికలో దాటేస్తాయి. లాజర్ మాటలను ప్రభుత్వం అబద్ధమని కొట్టిపారేసింది. అతని రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. అతను చదివిన కాలేజీలో అతని పేరు లేదు. అతను పనిచేసిన ఆఫీసుల్లో అతని ఆచూకీ లేదు. ఒక మనిషి ఉనికిని ప్రభుత్వం ఎలా తుడిచిపెట్టగలదు? అంటే అతను చెప్పింది నిజమేనా? ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అక్వేరియస్ లోకి అడుగు పెడదాం. ఇది ఏరియా 51 లోని అత్యంత రహస్యమైన విభాగం. దీని ఉద్దేశ్యం ఏమిటంటే కూలిపోయిన UFOల నుండి టెక్నాలజీని దొంగిలించడం, రివర్స్ ఇంజనీరింగ్. మనం ఈ రోజు వాడుతున్న ఫైబర్ ఆప్టిక్స్, నైట్ విజన్ గ్లాసెస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇవన్నీ నిజంగా మనుషుల మేధస్సు నుండే పుట్టాయా, లేక ఆ నౌకల శిథిలాల నుండి మనం కాపీ కొట్టామా? ఒక ఆలోచన చేయండి. వేల సంవత్సరాల పాటు ఎడ్ల బండ్లు వాడిన మానవ జాతి కేవలం గత 100 ఏళ్లలోనే ఇంత వేగంగా ఎలా ఎదిగింది? ఎక్కడో ఏదో ఒక శక్తి మనకు సహాయం చేస్తోంది. ఆ శక్తే ఏరియా 51లో బంధించబడి ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఆ బేస్ లోపల ఉన్నారు. భూమికి 100 అడుగుల లోతులో లిఫ్ట్ వెళుతోంది. తలుపులు తెరుచుకోగానే మీకు కనిపించేది మనుషులు కాదు, గాలిలో తేలుతున్న లోహపు పలకలు. శాస్త్రవేత్తలు వాటిని చూసి ఆశ్చర్యపోవడం లేదు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అది మనకంటే లక్షల ఏళ్లు ముందున్న టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనకు ఎలా దొరికింది? 1947లో రోజ్వెల్ అనే చోట ఒక విమానం కూలిపోయింది. అది విమానం కాదు, ఒక అంతరిక్ష నౌక. అందులో ఉన్న జీవులు మనలాంటి వారు కాదు. చిన్న శరీరం, పెద్ద తల, నల్లని విశాలమైన కళ్ళు. వారిని మనం ఏరియా 51కి తరలించాం. వారు చనిపోయారా, లేక ఇంకా మనతోనే ఉన్నారా? కొందరు అంటారు అక్కడ పనిచేసే మనుషులు ఆ జీవులతో టెలిపతి ద్వారా మాట్లాడుతారని. మాటలు లేవు, శబ్దాలు లేవు, కేవలం ఆలోచనల మార్పిడి. అక్కడ పనిచేసిన మరికొందరు విజిల్ బ్లోయర్స్ చెప్పే కథలు ఇంకా భయంకరంగా ఉంటాయి. డల్సీ బేస్ అనే పేరు మీరు వినే ఉంటారు. ఏరియా 51కి దీనికి ఒక రహస్య భూగర్భ రైలు మార్గం ఉందని అంటారు. భూమికి కింద 7 అంతస్తుల లోతులో ప్రయోగాలు జరుగుతుంటాయి. 6వ అంతస్తును నైట్ మేర్ హాల్ అని పిలుస్తారు. అక్కడ మనుషుల జన్యువులను గ్రహాంతర వాసుల జన్యువులతో కలిపి కొత్త రకమైన హైబ్రిడ్ జీవులను తయారు చేస్తున్నారట. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉండవచ్చు, కానీ అక్కడ పనిచేసి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్ల రికార్డులు చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఫిలిప్ స్నైడర్ అనే వ్యక్తి తన చేతివేళ్లు కోల్పోయిన స్థితిలో బయటకు వచ్చి భూగర్భంలో గ్రహాంతర వాసులతో జరిగిన యుద్ధం గురించి చెప్పాడు. అతన్ని కూడా తరువాత అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. నిజాన్ని చెప్పాలనుకున్న ప్రతి గొంతు నొక్కబడింది. ఏరియా 51లో ఒక వింతైన నిర్మాణం ఉంది. దానిని ది హ్యాంగర్ 18 అని పిలుస్తారు.
అక్కడ రోజ్వెల్లో దొరికిన గ్రహాంతరవాసుల మృతదేహాలను ఫ్రీజ్ చేసి ఉంచారని అంటారు. వారు చనిపోయిన తర్వాత కూడా వారి శరీరాల్లోని కణాలు ఇంకా జీవించే ఉన్నాయట. వారి మెదడు నుండి వచ్చే తరంగాలను శాస్త్రవేత్తలు రికార్డ్ చేస్తున్నారట. అంటే వారు చనిపోయినా మనతో మాట్లాడుతున్నారా? టెలిపతి ద్వారా మనల్ని నియంత్రిస్తున్నారా? మనం చేస్తున్న ఆవిష్కరణలు మనవి కావు, వారు మన మెదళ్లలో నాటుతున్న ఆలోచనలు మాత్రమేనా? ఈ సందేహం రావడం సహజం. ఎందుకంటే మనిషికి అంత శక్తి ఉంటే ఈ పాటికి మనం విశ్వంలో ఎక్కడో ఉండాలి. కానీ మనం ఇంకా మన భూమి మీద ఉన్న సరిహద్దుల కోసమే కొట్టుకుంటున్నాము. ఇది వింటుంటే మీకు వెర్రితనంలా అనిపించవచ్చు, కానీ ఏరియా 51 చుట్టూ ఉన్న భద్రతను చూస్తే మీ అభిప్రాయం మారుతుంది. అక్కడికి వెళ్లే దారిలో వార్నింగ్ బోర్డులు ఉంటాయి. అధికారం లేకుండా లోపలికి వస్తే ప్రాణాలు తీస్తాం అని స్పష్టంగా రాసి ఉంటుంది. అక్కడ కామో డ్యూడ్స్ అని పిలువబడే సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వారు మనుషులా లేక రోబోలా అనేది ఎవరికీ తెలియదు. మీరు కెమెరా తీస్తే చాలు, నిమిషాల్లో బ్లాక్ హెలికాప్టర్లు మీ తల మీద ప్రత్యక్షమవుతాయి. ఏమీ లేని చోట ఇంత భద్రత ఎందుకు? గాలిని కూడా గాలించేంత నిఘా ఎందుకు? ఎందుకంటే అక్కడ దాచబడింది కేవలం విమానాలు మాత్రమే కాదు, మానవ చరిత్రను మార్చేసే ఒక రహస్యం. అక్కడ పనిచేసిన ఒక ముసలి శాస్త్రవేత్త తన మరణశయ్య మీద ఒక రహస్యం చెప్పాడు. ఆయన పేరు బుష్మాన్. ఆయన కొన్ని ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోల్లో ఉన్న జీవులు మనలాగే ఉన్నారు, కానీ వారి వేళ్లు పొడవుగా ఉన్నాయి. వారు క్వింటమ్నియా అనే గ్రహం నుండి వచ్చారని, అక్కడి నుండి భూమికి రావటానికి వారికి కేవలం 45 నిమిషాలు పడుతుందని ఆయన చెప్పాడు. మనకు అది కొన్ని కాంతి సంవత్సరాల దూరం, కానీ వారికి అది ఒక వీధి దాటడం లాంటిది. ఇది వింటుంటే మనకు అనిపిస్తుంది, మనం ఎంత అల్ప ప్రాణులం. ఈ అనంతమైన విశ్వంలో మనం ఒక చిన్న ఇసుక రేణువు అంత కూడా కాదా? ఏరియా 51లో కేవలం గ్రహాంతర వాసుల గురించే కాదు, టైం ట్రావెల్, సమయ ప్రయాణం గురించి కూడా ప్రయోగాలు జరుగుతున్నాయని ప్రతీది. కాలం అనేది ఒక నది లాంటిది అయితే ఆ నదిలో వెనక్కి ముందుకు వెళ్లే పడవలను వారు తయారు చేశారా? ప్రాజెక్ట్ లుకింగ్ గ్లాస్ అనే పరికరం ద్వారా భవిష్యత్తును చూడవచ్చని కొందరు చెప్తారు. ఒకవేళ ఇది నిజమైతే మన ప్రపంచంలో జరిగే యుద్ధాలు, విపత్తులు అన్నీ ముందే నిర్ణయించబడినవా? మనం కేవలం ఒక నాటకంలో పాత్రలమా? ఈ ఆలోచన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కానీ ఈ కథలో ఒక విషాదం ఉంది. ఏరియా 51లో పనిచేసిన వేలాది మంది కార్మికులు వింత రోగాల బారిన పడ్డారు. అక్కడ ప్రమాదకరమైన కెమికల్స్ కాల్చడం వల్ల వారి ఊపిరితిత్తులు పాడైపోయాయి. వారు కోర్టుకు వెళ్లారు, కానీ ప్రభుత్వం ఏమందో తెలుసా? ఏరియా 51 అనేదే లేదు, కాబట్టి అక్కడ పని జరిగింది అనడానికి ఆధారాలు లేవు అని బుకాయించింది. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వారిని ప్రభుత్వం గుర్తించలేదు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిజాన్ని దాచడానికి ఒక దేశం తన సొంత ప్రజలనే బలి ఇచ్చింది. ఇది నైతికమా? రహస్యం ఉందా? మానవత్వం ఉందా? మనం ఎప్పుడూ అనుకుంటాం నిజం ఎప్పటికైనా బయటపడుతుందని, కానీ ఏరియా 51 విషయంలో నిజం అనేది ఒక ఉల్లిపాయ లాంటిది. ఒక పొర తీస్తే మరో పొర వస్తూనే ఉంటుంది. 2013లో ఒబామా ప్రభుత్వం అధికారికంగా అవును, ఏరియా 51 ఉంది అని ఒప్పుకుంది. కానీ అది కేవలం ఒక టెస్టింగ్ సైట్ అని మాత్రమే చెప్పింది. అంతకు మించి ఏమీ లేదని నమ్మబలికింది. కానీ ప్రజలు నమ్మలేదు, ఎందుకంటే ఆకాశంలో ఇప్పటికీ ఆ వింత వెలుగులు కనిపిస్తూనే ఉన్నాయి. రాత్రిపూట ఆ బేస్ నుండి వచ్చే వింత శబ్దాలు ఎడారిని వణికిస్తూనే ఉన్నాయి. బహుశా మనం తెలుసుకోవాల్సిన నిజం ఇదేనేమో. మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్లం కాదు. మనల్ని గమనిస్తున్న కళ్ళు ఎన్నో ఉన్నాయి. మనం దేవుళ్ళని పిలిచేవారు బహుశా మరో గ్రహం నుండి వచ్చిన శాస్త్రవేత్తలేమో. మన పురాణాల్లో ఉన్న విమానాలు, ఆయుధాలు ఏరియా 51లో ఉన్న టెక్నాలజీకి దగ్గరగా ఉన్నాయేమో. ఈ ప్రశ్నలకు సమాధానం ఏరియా 51లోని భూగర్భ గదుల్లో భద్రంగా ఉంది. ఒకవేళ ఆ తలుపులు తెరుచుకుంటే మనకు తెలిసిన ప్రపంచం అంతమైపోతుంది, కొత్త ప్రపంచం మొదలవుతుంది. ఏరియా 51 కేవలం ఒక స్థలం కాదు, అది మనిషి యొక్క అహంకారానికి మరియు అన్వేషణకు మధ్య ఉన్న యుద్ధ క్షేత్రం. మనం ప్రకృతిని జయించాలనుకుంటున్నాం, కానీ ప్రకృతిలో భాగమైన పరగ్రహ వాసుల ముందు మనం తలవంచక తప్పడం లేదు. ఆ ఎడారి గాలిలో ఒక సందేశం ఉంది. వెతకండి కానీ దొరకకండి, చూడండి కానీ నమ్మకండి. ఎందుకంటే నిజం ఎప్పుడూ వెలుగులో ఉండదు, అది చీకటిలోనే ప్రాణం పోసుకుంటుంది. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి మీరు ఆకాశం వైపు చూసినప్పుడు ఒక నక్షత్రం వింతగా కదులుతుంటే అది నక్షత్రం కాకపోవచ్చు, అది ఏరియా 51 నుండి ఎగిరిన ఒక రహస్యం కావచ్చు. ఆ రహస్యం రేపు మీ తలుపు తట్టవచ్చు. అప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? సమాధానం లేని ప్రశ్నలు, ప్రశ్నలు లేని సమాధానాలు. ఇదే ఏరియా 51. ఇది ముగింపు కాదు, మీ ఆలోచనలకు ఒక కొత్త ఆరంభం. ఆ ఎడారి ఇసుకలో పాతిపెట్టబడిన నిజం ఒక రోజు మహావృక్షమై మొలుస్తుంది. ఆ రోజు కోసం మనం వేచి చూడాలి.